ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఒక్క ఛాన్స్ పేరుతో 2019లో అధికారంలోకి వచ్చి 151 సీట్లు గెలుచుకొని ప్రజల మన్ననలు పొందాల్సింది పోయి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం స్కామ్ల మయం చేసిన హీన చరిత్ర గత ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజల్ని ఈరోజు నేను ఈ సభ ద్వారా ప్రజల యొక్క థింకింగ్ లెవెల్ గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. 31 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి, మనీ లాండరింగ్ కేసుల్లో ఉన్న వ్యక్తి మన బాగోగులు ఎలా చూస్తాడు అనే ఆలోచన లేకుండా ఏదో మనల్ని బాగు చేస్తారు, మన ఉద్ధరిస్తారు అని చెప్పి వాళ్ళని గెలిపించిన తర్వాత హలో లక్ష్మణ అని చెప్పి ఆ రోజు నుంచి మొన్న మేము వచ్చే వరకు కూడా కంటి నిండా కునుకు లేకుండా ఎలా ఇబ్బంది పడ్డారు అనేది మనం చూసాం అధ్యక్ష. అధ్యక్ష, స్కామ్ అంటే అధ్యక్ష కొత్త రకం స్కామ్లు అధ్యక్ష. భారతదేశ చరిత్రలోనే జరగని స్కామ్లు అధ్యక్ష, ప్రపంచ చరిత్రలోనే జరగని స్కామ్లు. ఆ స్కామ్ చేసే విధానం కూడా అధ్యక్ష, ఆ బుర్రలు కనుక వాళ్ళు మంచిగా వాడుంటే అది ప్రజలకు ఉపయోగపడేది అధ్యక్ష. నెగిటివ్ గా వాడి వాళ్లకున్న బుర్రల్ని ఎలా ఉపయోగించారో మచ్చుకి 1-2 విషయాలు నేను చెప్తాను అధ్యక్ష. హౌసింగ్ లో స్కాములు జరిగినాయి, సెంటు పట్టా భూముల్లో స్కాములు జరిగినాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో స్కాములు జరిగినాయి, మద్యంలో స్కాములు జరిగినాయి, అసైన్డ్ భూముల్లో స్కాములు జరిగినాయి, రెవెన్యూ భూముల్లో స్కాములు జరిగినాయి, గవర్నమెంట్ భూముల్లో స్కాములు జరిగినాయి, పోర్టుల్లో కూడా స్కాములు జరిగినాయి అధ్యక్ష. మీరు నాకు ఇచ్చిన టైంలో నేను మాక్సిమం కవర్ చేస్తాను అధ్యక్ష. అంటే మేబీ ఇక్కడ ఎమ్మెల్సీలుగా వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలకు కూడా దీని గురించి తెలుసో లేదో అనేది నాకు కొంతమంది ఎమ్మెల్సీలకు తెలుసో లేదో వాళ్ళకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి కొన్ని విషయాలు నేను చెప్తాను అధ్యక్ష. ఎగ్జాంపుల్ అధ్యక్ష, ప్రజలకి సెంటు పట్టా భూములు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అధ్యక్ష. సెంటు పట్టా భూముల పేరుతో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆడిన స్కామ్ చూస్తే అధ్యక్ష, హర్షత్ మెహ్రా, నీరవ్ మోడీ కూడా పనికిరారు అధ్యక్ష. వాళ్ళ భూమిని గవర్నమెంట్ కే అమ్మేశారు అధ్యక్ష. 10 రూపాయలు విలువ చేసే భూమిని 20 రూపాయలకి అమ్మేసి, 20 రూపాయలకి అమ్మేసి పక్కనున్న రైతుల భూములు కూడా తీసుకొని మేము మీకు 15 రూపాయలకి 5 రూపాయలు మాత్రమే మీకు ఇస్తాము, 15 రూపాయలు వీళ్ళు కొట్టేశారు అధ్యక్ష. అసలు ఎంత దారుణం అంటే గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు వసూలు చేసేశారు అధ్యక్ష. మీరు కానీ దీని మీద ఏదైనా మాట్లాడదలుచుకుంటే నేను ఆ ఎమ్మెల్యే పేరు దగ్గర నుంచి ఎక్కడ భూములు కొట్టేశారో దగ్గర, గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేసేసారో, గవర్నమెంట్ ఖజానా నుంచి ఎలా డబ్బులు వసూలు చేసేసారో నేను వివరంగా చెప్పగలను అధ్యక్ష. ఆ రకంగా సెంటు పట్టా భూమిని ఇక్కడే అధ్యక్ష, గుంటూరు జిల్లానే అధ్యక్ష, తెనాలి అధ్యక్ష జరిగింది అధ్యక్ష. ఇంకా ఒక ఎగ్జామ్, ఇంకా మిగతా చోట్ల కూడా నేను చెప్పగలను అధ్యక్ష. అలాగే సెంటు పట్టా భూమిని అడ్డు పెట్టుకొని 1000 కోట్లు గవర్నమెంట్ ఖజానా నుంచి కొట్టేసిన వైనం ఈ ప్రపంచంలోనే జరగదు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, మంచి భూముల్ని సెలెక్ట్ చేయాల్సింది పోయి సెంటు పట్టా భూముల్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఇది తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పి సాక్షి పేపర్లో రాసేసి మడ భూముల దగ్గర నుంచి అన్ని ప్రజలకి పంచేయాలని చూశారు అధ్యక్ష. పంచే క్రమంలో మట్టి పూడ్చాలి, అవి లోతులో ఉన్నాయని చెప్పి పూడ్చటానికి ఒక కుంభకోణం తీసుకున్నారు అధ్యక్ష. ఎకరాలని పూడుస్తున్నామని చెప్పి తప్పుడు లెక్కలు రాసేసి మడ భూముల్లో ఎక్కడా కూడా పూడ్చకుండా డబ్బులు కొట్టేసిన వైనం అధ్యక్ష.
తర్వాత చిరాస్తుల అధ్యక్ష, ఎవరైనా సరే ఒక సెంటు స్థలం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అట్లాగే పేద ప్రజలు అందరూ కూడా ఒక 10 సెంట్లు కొనుక్కోవాలంటే దానికి 1.25 లక్ష లెక్కలేసుకుంటారు అధ్యక్ష వాళ్ళకున్న బడ్జెట్ లో. లేదా వాళ్ళ తల్లో తాతో ఎవరో ఒకళ్ళు ఆ భూమి ఇస్తే దాన్ని కాపాడుకుంటా వస్తారు అధ్యక్ష. దాన్ని ఏదో అది షూరిటీ కింద పెట్టుకొని లోన్లు తీసుకోవటం, చదువుకోవటం, లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోవటం అట్లా చేస్తారు అధ్యక్ష. అట్లాంటి భూముల్ని లాగేసుకునే ప్రయత్నం కంప్లీట్ గా చేసింది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం. రికార్డుల్లో పేర్లు మార్చేయటం దగ్గర నుంచి, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ వివరాలన్నీ తీసేయటం దగ్గర నుంచి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల్ని పెట్టి కబ్జాలు చేసిన దగ్గర నుంచి, శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ఏ కాన్స్టిట్యున్సీని కూడా వదలకుండా భూ కబ్జాలు చేసిన హీన చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని అధ్యక్ష. దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు అన్ని అన్యకాంతరం అయ్యాయి అధ్యక్ష. మచ్చుకి కొన్ని చెప్తాను అధ్యక్ష. ఉత్తరాంధ్ర అధ్యక్ష ఎక్కువ బడుగు బలహీన వర్గాలు ఉండే ప్రాంతం అధ్యక్ష. ఆ ప్రాంతంలో అధ్యక్ష మధురవాడ, పిఎం పాలెం, కొమ్మాది, ఋషికొండ, ఆనందపురం, భీమిలి ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు అధ్యక్ష. ఆఖరికి 200 కోట్ల విలువైన కార్తీక వనం భూముల్ని ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా కొనిపించి అందులో వాటాలు తీసుకున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, విశాఖ సిరిపురంలో ఉన్న ఒక వాల్టర్ క్లబ్ అనే దాన్ని 99 ఎకరాలు 99 సంవత్సరాలు లీజుకి ఇస్తే ఆ లీజు భూమి 31 ఎకరాలకు సంబంధించి కొట్టేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేశారు అధ్యక్ష. దాని గురించి బయటకు వస్తాయని చెప్పి ఆ సంబంధిత ఎంపీ ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో వైసీపీలో ఈరోజు రాజీనామా చేసి నాకేం తెలీదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వెంకోజీపాలెంలో ఆశ్రమాలు అధ్యక్ష. ఈ ఆశ్రమ భూముల్ని ఒక ప్రైవేటు ట్రస్టుకి మీరు అప్పగిస్తారా లేదా అని చెప్పి వాళ్ళని బెదరేసి ఒత్తిడి తీసుకొచ్చి ఏకంగా అధికారికంగా మంత్రులే లెటర్లు రాయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే విశాఖలో ఆ వైసీపీ ఎంపీ మేము పేపర్లో చూసిన దాని ప్రకారం, పేపర్లో రాసిన పేరు బట్టి ఎంపీ విజయసాయి రెడ్డి గారు భీమిలిలో 650 ఎకరాలకు బినామీగా కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కొన్న డబ్బులు దానిలో జరిగిన కుంభకోణం 320 కోట్లు అయితే అమెరికాలో డల్లాస్ కేంద్రంగా చేసుకున్న ఒప్పందాల్లో ఈ డబ్బులు ఖర్చు పెట్టారు అధ్యక్ష. దీనికి ఒక ఎంపీ చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఎంపీ దీన్ని మొత్తం నడిపారు అధ్యక్ష. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్ని అడ్డంగా మోసం చేశారు అధ్యక్ష. ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అసైన్డ్ భూములు విపరీతంగా కొట్టేయడంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మా మంత్రి గారైన అనగాని సత్యప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ అసైన్ భూములు భారీగా చేతులు మారాయో ఒక డేటా తీశారు అధ్యక్ష. కొన్ని జిల్లాలు నేను చదువుతాను అధ్యక్ష.
అసైన్ భూములు భారీగా చేతులు మారిన జిల్లాలు: అన్నమయ్య 63,218 ఎకరాలు, నంద్యాల 16 ఎకరాల 447 ఎకరాలు, శ్రీ సత్యసాయి 12,245 ఎకరాలు, తిరుపతి 4,698 ఎకరాలు, చిత్తూరు 4,585 ఎకరాలు, ప్రకాశం 3,643 ఎకరాలు, కడప 1000 ఎకరాలు అధ్యక్ష. ఈ భూములు ఉత్తరాంధ్ర విషయం మీద పక్కన పెడితే అటొద్దాం అధ్యక్ష. చిత్తూరు జిల్లా పేపర్లో వచ్చిన సమాచారం కానివ్వండి, అది నిజమే అని చెప్పి మరి నిగ్గుతేలి సిఐడి వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి కానీ బెయిల్ కోసం కూడా ట్రై చేసుకుంటున్నారు, ముందస్తు బెయిల్ కోసం కూడా ట్రై చేసుకుంటున్నారు అధ్యక్ష. మీకు తెలుసు వాళ్ళు ఎవరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అటవీ భూములు ఎకరాలు కొట్టేశారు అధ్యక్ష. కొట్టేయటమే కాకుండా అందులో అనధికారికంగా రోడ్లు కూడా వేశారు అధ్యక్ష. రోడ్లు కూడా వేశారు. దాని మీద మాట్లాడితే ఈరోజు పేపర్లో వచ్చిన సమాచారం మేము చెప్పాం అధ్యక్ష. సరే అధ్యక్ష. చెప్తాను అధ్యక్ష. సరే అధ్యక్ష, నేను అయ్యి ఎంత ఎంక్వైరీ జరిగింది, ఎంతవరకు ఎవరి పేర్లు వచ్చినాయో చెప్తాను అధ్యక్ష. నేను ఖచ్చితంగా చెప్తాను. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సమంజసం కాదు. దయచేసి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడవద్దని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అలాగే సమయభావాన్ని కూడా చూసుకోండి, పెట్టుకోండి. ఆరోపణలు ఎదుర్కొని వాళ్ళది కేసు నమోదైన తర్వాత ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేసుకుంటారని మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి నేను మాట్లాడాను. తర్వాత అధ్యక్ష, తర్వాత మద్యం కుంభకోణం అధ్యక్ష. మద్యం కుంభకోణం ఎలా చేశారంటే అధ్యక్ష, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఎంక్వైరీలో కూడా తేలినాయి అధ్యక్ష. కాబట్టి నేను మాట్లాడాను అధ్యక్ష. మీరు కూర్చోండి దయచేసి. ఎంక్వైరీలో కాబట్టి నేను మాట్లాడాను. హౌస్ అడ్రస్ చేయండి. సరే అధ్యక్ష. మీరు డైరెక్ట్ గా మాట్లాడలేదు అధ్యక్ష. నేను చైర్మన్ తప్పకుండా గౌరవిస్తాను అధ్యక్ష. మీ సూచనలు నేను ఖచ్చితంగా పాటిస్తాను అధ్యక్ష. వాళ్ళని కూర్చోమని అధ్యక్ష. దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు అధ్యక్ష. దశల వారీగా మద్యపాన నిషేధం చెప్పి మీకు 10 నిమిషాలు ఇచ్చారు. 10 నిమిషాలు దాటిపోయింది. 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష. ఇలా ఇంటర్ఫీర్ అయితే ఎలా అధ్యక్ష? నన్ను చెప్పలేను అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష. కుంభకోణం చేయటానికి వీలు పడదని, మద్యపానంలో కుంభకోణం చేయటానికి వీలు పడదని ఆక్షన్ ప్రాసెస్ ని ఎత్తేసి గవర్నమెంటే షాపులు మెయింటైన్ చేస్తుందని చెప్పి డిజిటల్ కరెన్సీని పాటించకుండా, ఎంఆర్పి రేట్లని పాటించకుండా విపరీతంగా దోచేసిన వైనం అందరికీ తెలుసు అధ్యక్ష. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష. మీరు అందరు కూడా చూసారు అధ్యక్ష. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. కంక్లూడ్ చేస్తాను. దాని ఒక్క నిమిషం అధ్యక్ష. దానికి చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. 80 లక్షల మంది ఈ మద్యపాన నిషేధంలో భాగస్వాములైన పాపులేషన్ ఉంటే మనిషికి 200 చొప్పులు వేసుకున్నా నెలకి 160 కోట్లు అధ్యక్ష. రోజుకి 160 కోట్లు, నెలకి 4,800 కోట్లు, సంవత్సరానికి వచ్చేసరికి 57,000 కోట్ల 600 అధ్యక్ష. ఏదధ్యక్ష? ఏనాడు చూపించలేదు అధ్యక్ష. కేవలం 30,000 కోట్లు మాత్రమే ఆదాయం చూపించారు అధ్యక్ష. ఇలాగ మధ్యలో కుంభకోణం చేసి మిగతా డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా ఎంక్వైరీ చేసి నీకు తెలుస్తాం అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష,
కోర్టుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు ఒక్కరు ఇంత టైం కోర్టుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కాకినాడ పోర్ట్ అధ్యక్ష, నేను ఒక పోర్టు గురించి మాట్లాడాను, తెలపడం జరిగింది 5 నిమిషాలు అధ్యక్ష. మెయిన్ వాళ్ళకి 10 ఈ నిమిషాలు. కాకినాడ పోర్టుని కొట్టడానికి గవర్నమెంట్ వాడారు అధ్యక్ష. గవర్నమెంట్ ఏంటది, రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని వాడటం జరిగింది అధ్యక్ష. ఒక టీం ని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి అదిరించి రాయించుకోవాలని చూశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, విజిలెన్స్ అధికారులను కూడా వాళ్ళ కార్యాలయాన్ని కూడా బెదిరిస్తే మీరు బెదిరించి అదిరించిన విజిలెన్స్ కార్యాలయం ముందుకు రాలేదు అధ్యక్ష. పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని దేనికి ఉపయోగించాలి అధ్యక్ష? రాజ్యసభలో చెప్పారు అధ్యక్ష, వాళ్ళ హయాంలో 30,000 మంది కిడ్నాపులకి గురయ్యారని రాజ్యసభలో ఒక క్వశ్చన్ కి సమాధానం వస్తే, అలాంటి వాటి మీద పోలీస్ ఇంటెలిజెన్స్ వాడాల్సింది పోయి, పోలీస్ ఇంటెలిజెన్స్ వాడాల్సింది పోయి, డ్రగ్స్ పైన పోలీస్ ఇంటెలిజెన్స్ వాడాల్సింది పోయి, పోర్టుల్ని ఆక్రమించుకోవడానికి వాడారంటే ఆ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలించిందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అయితే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లొంగలేదని చెప్పి మ్యారిటైమ్ బోర్డు ఒకటి ఉందని ఆనాడు ముఖ్యమంత్రి గారు తెలుసుకొని దాన్ని సీఈఓగా ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించి ఆ వ్యక్తి ద్వారా తప్పుడు నివేదికలు సృష్టించి 41% వాటాని అరవిందో అనే సంస్థకు కట్టబెట్టారు అధ్యక్ష. ప్రతిఫలంగా ఆ పని చేసినందుకు ఆ మ్యారిటైమ్ బోర్డు డైరెక్టర్ కి గేట్వే పోర్ట్ డైరెక్టర్ గా నియమించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇలాగా ఆ పోర్టుని రవాణాల కోసం పోర్టులు ఆక్రమించిన వైనం మీ అందరూ తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇట్లాగా 10 నిమిషాలు చివరికి సహా అన్నిట్లో కుంభకాణాలు చేసి నీతి వాక్యాలు పలుకుతున్నారంటే వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? వాళ్ళని దీని గురించి వీళ్ళు నాకు తెలుసు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడే మాటలు కూడా నాకు తెలుసు అధ్యక్ష. లేదు కాదండి, ముందే డిస్కస్ చేసి 10 నిమిషాలు నారా చంద్రబాబు నాయుడు క్లియర్ గా షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యేటప్పుడే క్లియర్ గా చెప్పారు. ప్లీజ్ కంక్లూడ్. ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లీజ్ కంక్లూడ్. సెలవు తీసుకుంటున్నాను. కుమార గారు.